జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. ముక్తామణి విచిత్రేణ కాంచనేన విరాజితాన్ మకుటేనా పవృత్తేనా కుండలో జ్వలితాననం అంటారు మహర్షి. ఆ ముత్యాలతో చేయబడినటువంటి ఆ కిరీటం కొద్దిగా ఇలా పక్కకు ఒరిగింది, ఆ తలగడ మీద తలపెట్టుకు నిద్రపోతుంటే. ఆ కుండలములు చెవులకు పెట్టుకున్నవి మాత్రం కాంతులు మెరిసిపోతున్నాయి. రోమకూపాల్లోంచి వస్తున్నటువంటి కాంతి చేత కొట్టబడ్డారా అన్నట్టుగా దగ్గరికి వెళ్ళలేక నిద్రపోతున్న రావణుడి తేజస్సది. ఒక స్తంభం ఎక్కి జాగ్రత్తగా చూశారు హనుమ. అంటే ఎంతటి దుర్నిరీక్షుడో చూడండి, ఎంతటి తపశ్శక్తి సంపన్నుడో. అలా పడుకుంటే మహర్షి అన్నారు, ఎలా ఉన్నాడంటే తస్మిన్ జీమూత సంకాశం ప్రదీప్తోత్తమకుండలం లోహితాక్షం మహాబాహుం మహారజతవాసనం ఐరావత విషాణగ్రైరాపీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాం సౌవిష్ణుచక్ర పరీక్షితౌ పీనౌ సమసుజాతాం సౌసంగతౌ బలసంయుతౌ సులక్షణరకాంగుష్టౌ స్వంగుళీతలలక్షిషౌ మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గాంగే మహతితో యాంతే ప్రసుప్తమివ కుంజరం సంహతౌ పరిఘాకారౌ వృత్త కరికరోపమౌ విక్షిప్త శైనే శుభ్రే పంచశీర్షా విభోరగౌ. ఎన్ని శ్లోకాలు వేసేశారు. తస్మిన్ జీమూత సంకాశం, నల్లటి మబ్బొచ్చి పడుకుంటే ఎలా ఉంటుందో అలా ఉన్నట్ట. ప్రదీప్తోత్తమ కుండలం, కుండలములు ప్రకాశిస్తున్నాయి చెవులకి. లోహితాక్షం, బాగా పదార్థాన్ని సేవించి పడుకున్నాడేమో, కన్ను రెప్ప మధ్యలోంచి ఎర్రటి కాంతి కొడుతోంది. లోహితాక్షం మహాబాహుం, పెద్ద పెద్ద చేతులు. మహారజతవాసనం, బంగారు బట్ట కనకచేలం కట్టుకున్నాడు, కట్టుకుని పడుకునున్నాడు. ఐరావత విషాణగ్రైరాపీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాం సౌవిష్ణుచక్ర పరీక్షితౌ. నిద్రలేస్తే చూపిస్తాట అందరికీ. ఉత్తరీయం ఇలా తీసి, రే ఈ దెబ్బ ఏమిటో తెలుసా, దేవతలతో యుద్ధం చేసినప్పుడు ఐరావతం కుమ్మింది, దాని దంతం ఇక్కడ తెగిందిరా, ఇది ఆ దెబ్బ అంటట. ఇలా చూపించి, ఇదేమిటో తెలుసా, విష్ణువు చక్రం పెట్టి కొడితే ఇదిగో కొద్దిగా తెగింది ఇక్కడ, అది మత్స అంటట. అటువంటి యోధుడు. అందుకు వీరహత్య కూడా జరిగింది కాబట్టి అన్ని శివలింగాలు ప్రతిష్ఠించారు రామచంద్రమూర్తి. అంతటి మహాయోధుడు. ఐరావత విషాణగ్రైరాపీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాంసౌ విష్ణుచక్ర పరీక్షితౌ. కాలు మీదో దెబ్బ చూపిస్తాట. ఇదేమిటో తెలుసా, ఇంద్రుడు వజ్రం పెట్టి కొడితే ఇక్కడ తెగింది, ఇది వచ్చేసా మచ్చబడింది అంటట. అయితే ఇది బాగుంది వినడానికి, రావణాసురుడు ఎంత యోధుడో అనిపిస్తుంది. కానీ వాళ్ళందరూ ఎవరు? లోకపాలకులు, వాళ్ళ ధర్మాన్ని నిలబెట్టినటువంటి వాళ్ళు. విష్ణువు ఎవరిని కొడతారు, ఇంద్రుడు ఎవరిని కొడతారు? అలాంటి దెబ్బలన్నీ ఐరావతం ఎందుకు పొడిచింది నిన్ను, ఈ దెబ్బలన్నీ ఒంటి మీద ఎందుకున్నాయి అంటే, ఆ మాట వాల్మీకి మహర్షి చెప్పారా? చెప్పరు. ఇది సౌందర్యం. కాబట్టి ఐరావత విషాణగ్రైరాపీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖిత పీనాం సౌవిష్ణుచక్ర పరీక్షితౌ పీనౌ సమసుజాతాం సౌసంహతౌ బలసంయుతౌ సులక్షణరకాంగుష్టౌ స్వంగుళీతలలక్షితౌ. ఆ భుజములు బాగా బలిసి ఉన్నాయిట. ఇక్కడ చూస్తే గుండ్రంగా ఉండి సొట్టలు పడి ఉన్నాయిట. అబ్బా ఏమి భుజాలు రా అనిపిస్తుంది. అటువంటి భుజాలు. ఈ 5 వేళ్ళు చూస్తే గోళ్ళు ఎర్రటి కాంతులతో సమంగా పెరిగి ఉన్నాయిట. లక్ష్మీ కళ ఉట్టి పడిపోతోంది ఆ వేళ్లల్లో. అటువంటి వేళ్లతో ఉన్నాడు. మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గాంగే మహతితో యాంతే ప్రసుప్త వివకుంజరం. మాషరాశ ప్రతీకాశం, మినువులు తీసుకొచ్చి పెద్ద రాశి పోస్తే ఎలా ఉంటాయో అలా ఉన్నట్టు. మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్. అనుకోకుండా అటు వెళ్ళాడు. నా జీవితంలో ఒకసారి అలా జరిగింది. నేను ఏదో పని మీద చెట్లల్లోకి వెళ్ళాను. చెట్లల్లోకి వెడితే ముందు నాకు తెలియలేదు, కానీ కాసేపు ఆగిన తర్వాత ఏదో కదిలినట్టు అనిపించింది. ఏమిట్రా కదిలినట్టు అనిపించిందని చూసేటప్పటికి అది తోక. దాన్ని బట్టి ఇలా తిప్పి చూస్తే ఇంచుమించు ఒక 10 అడుగుల పాము. ఏమి నా భాగ్యమో తెలియదు కానీ తలెత్తలేదు, ఆకుల్లో పడుకున్నది. నేను వెంటనే వెళ్ళిన పని ఆపేసి వెనక్కి వెళ్ళిపోయాను. కానీ నిశ్వసంతం భుజంగవత్, నిద్రపోతున్న పాము అది. కానీ నాకు 3 రోజులు మళ్ళీ ఆఫీస్ క్యాబిన్లోకి వెళ్ళడానికి భయం వేసేది. ఏమో అది ఎక్కడుందో, అది నన్ను చూసిందేమో. అది నిద్రపోతున్నదాన్ని నేను చూసా, పడుకున్నదాన్ని చూసినా అది నన్ను చూసిందేమో అని భయం ఎలా ఉంటుందో, రావణుడు నిద్రపోతున్నా వాడు కానీ చూశాడేమో అంటే అలా ఉంటుంది. అది మహర్షి చెప్పడం సౌందర్యం.
కాబట్టి మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గాంగే మహతితోయాం తే, గంగలో స్నానం చేసి వస్తున్న ఏనుగులో ఉన్నాడు. అంటే పడుకున్నాడు కాబట్టి ప్రశాంతంగా ఉన్నాడు, లేచాడా దుమ్మోసుకుంటాడు, మళ్ళీ ఎవరి మీదకో యుద్ధానికి వెడతాడు, ఎక్కడో లోకనాశనం చేస్తాడు, ఎవరినో ఎత్తుకొస్తాడు, ఏదో ఇబ్బంది పెడతాడు, లేకపోతే ప్రశాంతత ఉండదు వాడికి. కాబట్టి గాంగే మహతితోయాం తే ప్రసుప్తమివ కుంజరం, నిద్రపోతున్న ఏనుగు ఎలా ఉంటుందో అలా ఉన్నాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.